సార్ అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇది ఎంత సార్ 1845 ఆ ప్రాంతంలోనే సార్ ఇది స్టార్ట్ అయింది. 1845 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇదంతా పొలాలు, చెట్లు, ఈత వనం అన్నమాట. ఇక్కడ నుంచి కూడా మీరు జూ పార్క్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఈత వనం ప్రాంతం అన్నమాట. ఇక్కడ నుంచి ఎంత దూరం సార్ జూ పార్క్? జూ పార్క్ 1.5 కిలోమీటర్ ఇక్కడ నుంచి కూడా. అయితే వెనుకటి మాట ఇది పొలాలు, ఈత వనం అన్నమాట. అయితే ఇక్కడ మా ఇల్లు ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇప్పుడు కట్టి ఉన్న ఇల్లు 90 సంవత్సరాల ఇల్లు ఇది. అయితే అంతకు ముందు కూడా ఇది 3 అంతరాల భవంతి అన్నమాట, చిన్నది కాదు. 3 అంతరాల భవంతి అని అంటే ఆ రోజులలో. అయితే దాని వరదల కారణంగా ఇక దాని ఇదైపోయిన శిథిలావస్థకు వచ్చిన దాని తర్వాత మా నాన్నమ్మ గారు మా తాతయ్య గారు ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మేము వాస్తవంగా కూడా ఉండేది మటుకు గౌలీపుర. మా ఇల్లు గౌలీపుర నుంచి సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడనే వారం రోజులు 15 రోజులు ముందు వచ్చి మా తాతగారే కానీ మా పెదనాన్న వాళ్ళు కానీ మా తాతగారి తండ్రి అయినటువంటి శివరామయ్య గారు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదాన్ని చేసి ఇక్కడని ప్రజలకు అందించి మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి మా గౌలీపుర ఇంటికి వచ్చేసేస్తుంటాం అన్నమాట. అట్లా దాని తర్వాత శంకరయ్య గౌడ్ మా తాతగారు వారి పిల్లలు అయినటువంటి 5గురు సంతానం బత్తిని శివరాం శంకర్ గౌడ్ మొదటివారు, రెండోవారు బత్తిని సోమలింగం గౌడ్ మా తండ్రి, బత్తిని విశ్వనాథం గౌడ్, బత్తిని హరినాథ్ గౌడ్ 4వ ఆయన, 5వ ఆయన ఉమామహేశ్వర్ గౌడ్ అనమాట. 5గురు అన్నదమ్ములు మా నానమ్మతో కలిసి చేస్తుండగా మేము చూసుకుంటూ వచ్చినాం ఇప్పుడు.